మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆయన కుమార్తె పరామర్శించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. అసభ్యకరంగా ఎవరిని మాట్లాడిన చరిత్ర అంబటి రాంబాబుకు లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వం అయితే మానవత్వంతో మనుషులకి ఉన్న ప్రేమ వారికి కూడా ఉంటుందని, ఇది ఈవీఎంల ద్వారా రకరకాల సిస్టంల ద్వారా గెలిచిన ప్రభుత్వం అని అన్నారు. ఎన్టీ రామారావు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారు, ఏ విధంగా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించారు, హోటల్ ప్రభుత్వంలో ఉన్న వారందరూ ఎన్టీ రామారావుకి ద్రోహం చేసిన వారేనని అన్నారు. అలాంటి కూటమి నాయకులు ఈ రోజు ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని పూజలు చేయటం సిగ్గుచేటని తెలియజేశారు. రక్షణ కల్పించవలసిన పోలీసులు చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి రక్షణగా నిలుస్తున్నారని తెలియజేశారు. అంబటి రాంబాబు ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నష్టం చేయాలని ఉద్దేశంతో ఇంటిపైన ఆయన కార్యాలయంపైన దాడి చేశారని మండిపడ్డారు. గంజాయి తాగేవాళ్లు, సారాయి తాగిన వాళ్ళు వచ్చి ఇంటిపైన కార్యాలయంపైన దాడి చేస్తూ ఉంటే అక్కడే ఉన్న పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ దాడి చేసే వారికి అండగా నిలవటం సిగ్గుచేటని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి చేయాలని అన్నారు. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నది ఏమంటే, ఆ వయసులో కూడా అంటే మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారు రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితంగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్గా మెలిగాడు. ఆయన ఏ రోజు కూడా అనవసరమైన మాటలు మాట్లాడిన చరిత్ర కూడా అంబటి రాంబాబు గారికి లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆయన క్యాబినెట్లో మంత్రిగా, చాలా ఒక శక్తివంతుడిగా ఆయన మీడియాలో కూడా మాట్లాడుతున్న అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకంటే ఈ రాజ్యం వచ్చి ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యం కాదు ఇది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అయితే వాళ్ళకి ఏదైనా మానవత్వంతో మనుషులకు ఉండే ప్రేమ వాళ్ళకి కూడా ఉంటుంది. ఇది ఈవీఎంల ద్వారా రకరకాలైన సిస్టమ్ ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి ఎన్టీ రామారావు దగ్గర నుంచి మనం తీసుకుంటూ కూడా ఈ ప్రభుత్వానికి రామారావు గారు ఏ విధంగా వచ్చారు ముఖ్యమంత్రిగా, రామారావు గారిని ఏ విధంగా దించారు. ఈరోజు ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న వారందరూ కూడా రామారావుకు ద్రోహం చేసిన వాళ్ళే ఈరోజు మళ్ళీ రామారావు ఫోటో పెట్టుకుని వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మానవత్వం అనేది పూర్తిగా మంట గెలిచిపోయింది. కేవలం పోలీసు రాజ్యంతో పనిచేస్తున్నారు. ఆ రోజు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినారంటే, ఇప్పుడు కల్తీనే అందరూ కల్తీ అయిపోయినారు, హెరిటేజ్ కూడా కల్తీ అయిపోయిందని